ఐ లవ్ యూ.
మాన్సా వదినమ్మతోటి ఏం చెప్పేయాలి? వదినమ్మతోటి ఏం చెప్పేయాలి ఇక్కడ ఇంట్లోకి వచ్చేలోపు? ఏం వినబడలా? మన తలుపు గుమ్మానికి బొట్టు పెట్టి బిడ్డ కాదు, లోపల పడుకున్నారు వాళ్ళు లేచి రావాలి. రాజా సరే గట్టిగా ఒక్కసారి లాస్ట్. రాజా రాజా లేకపోతే నువ్వు పిలవాలి. పిలువు ఒకసారి 3 సార్లు ముచ్చట. అయ్యో అయ్యో కాదు, మీ ఇద్దరు పేర్లు చెప్పు. చింతకింది కాదు, అద్వితి మొత్తం ఫుల్ పేరు చెప్పు. నీది మీ ఆయన పేరుతో కలిసి చెప్పాలి. ఇంటి పేరు, మీ ఆయన పేరు, నీ పేరు. చెప్పు అయ్యో చెప్పు చెప్పు చెప్పు. చింతకింది రాజశేఖర్. మా ఇంటికి వచ్చాము, మా ఆయనతో ఇంటికి వచ్చాము. ఓకే కుటుంబంతో వచ్చినాము. కుడికాలు పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు అట్లా ఫ్రీజ్ అను మేమే పాడాలంట. వస్తలేదా? బోస్ కనెక్ట్ చేస్తున్నా నా ఫోన్ కి. సరే వద్దులే, పాడు. నువ్వే మంచి పాడేది అందరిలో. పోయింది పెట్టేస్తుంది కదా. సునీత బాగా పాడుతుంది. సునీత మహాలక్ష్మి అందరం పాడతాం. అందరి పాడుతూ లోపల తీసుకురండి. కుడికాలు పెట్టిని అట్లా ఉంటుంది ఒక ఫోటో. ఒక్క సార్ అట్లా ఉండండి. ఆడపడుచులు పక్కన ఉండండి. ఆడపడుచులు పక్కన ఉండండి. నువ్వే ఆడే పక్కన ఉండండి. చింతకింది ఫ్యామిలీలో 1 more మెంబర్. వెల్కమ్ హోమ్. రండి. ఇంకా రావాలి, పిల్లలు రావాలి. అన్ని కేలు అడగండి. అమౌంట్ చిన్నగా ఉండాలి, పక్కకు కే పెట్టండి. 100K అడగండి, తప్పేం లేదు. అది సూపర్. ఇంకా కరెన్సీ మనం డిసైడ్ చేద్దాం. నెంబర్ వాళ్ళు డిసైడ్ చేస్తే మనం కరెన్సీ మనం డిసైడ్ చేద్దాం. గట్టిగా పేరు చెప్పాలి. ఫస్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చినావు. ఎవరితో వచ్చావు? ఎవరితో వచ్చావు? ఎవరితో వచ్చావు? ఎవరితో వచ్చావు? పేరనే చెప్పు. ఇంటికాడ పేర్లు పెట్టి చూసుకుంటారు కానీ ఇప్పుడైతే పేరు చెప్పాలి. చైతన్య
పూర్తి పేరు చెప్పు. లేదు గట్టి చెప్పు, కొంచెం గట్టి చెప్పు. సైలెన్స్, సైలెన్స్. పేరు చెప్పు, మొత్తం పూర్తి పేరు చెప్పమ్మా గట్టిగా. సాధుల చైతన్యతో వచ్చా. సాధుల చైతన్య గట్టిగా. నువ్వెవరు మరి? చెప్పరా? నేను లౌక్య, మా ఆయన సాధుల చైతన్యతో వచ్చా. అయిపోయింది ఇప్పుడే. నువ్వు చెప్పు చైతన్య. ఇంటి పేరు చెప్పలేదు. మొత్తం చెప్పి సరే. నేను సాధుల లౌక్య, మా ఆయన సాధుల. అది వెరీ గుడ్. ఇంకొకసారి చెప్పు గట్టిగా. గట్టిగా. ఎవరు వచ్చినా ఇప్పుడు పెద్ద నాన్నకి వినిపిస్తే బాబాయ్ నేను నీ పేరేంటి అని అడుగుతా. ఇదో చిన్న ఆట గేమ్. సాధుల లౌక్య, మా ఆయన సాధుల చైతన్యతో వచ్చా. అమ్మగారింటికి వచ్చా. అరే చైతన్య చెప్పాలిగా. నేను సాధుల చైతన్య, మా ఆమె సాధుల లౌక్యతో వచ్చా. ఎవరితో వచ్చారు? మీ ఆవిడనా? గట్టిగా చెప్పండి. నేను సాధుల చైతన్య, మా ఆమె సాధుల లౌక్యతో వచ్చాను. అత్తారింటికి దారేదని చూపిస్తే ఆయన తీసుకుని వచ్చింది ఇక్కడికి. గట్టిగా చెప్పండి. నేను సాధుల చైతన్య, మా ఆమె సాధుల లౌక్యతో వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటిగా? వాళ్ళ ఇల్లు మీ ఇల్లే ఇప్పుడు. మా అత్తగారి ఇంటికి వచ్చాను. మొత్తం చెప్పండి. నేను సాధుల చైతన్య, మా ఆమె సాధుల లౌక్యతో అత్తగారి ఇంటికి వచ్చాను. అది కాదు, అది రింకే యాక్సెప్ట్ చేయొద్దు. మేము సాటిస్ఫై అయితే లవ్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు చేస్తే చాలు. వినే వాళ్ళకి కూడా ఓకే అనిపించారు. ఫస్ట్ శ్రీనిధి పోజ్ చెప్తుంది. శ్రీనిధి పోజ్ చెప్తాను, ఫోటో తీద్దాం ఇద్దరికి. లవ్ ప్రపోజల్ పోజ్ నేను వాడకరా. గట్టి చెప్పండి, వినిపించట్లేదు. ఎవరికి ప్రపోజ్ అన్నారు? నువ్వు చెప్పినావు నెక్స్ట్ ఏదో ఒకటి అడగాలి కదా. అది కూడా అడగాలి. విల్ యూ యాక్సెప్ట్ మై లవ్? సపోర్టింగ్ అదే కదా. గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పమను. చెమటలు వస్తానే ఏమైనా గిఫ్ట్ ఇస్తా అని చెప్పండి. ఓపెన్ గిఫ్ట్, ఒకటి సర్ప్రైజ్. ఓపెన్ గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్. ఏం లేదు
లేదు మీకే కదా గిఫ్ట్ ఇస్తున్నా మీకే ఉంటుంది మాకేం డైరెక్షన్ చెప్పింది. అమ్మ వెనక్కి మానిషి గట్టి చెప్పండి ఒకసారి యాక్సెప్ట్ చేసేస్తారు. కొంచెం గట్టి చెప్పండి చైతన్య. ఎస్ కొంచెం గట్టిగా ఐ లవ్ యూ అని చెప్పండి యాక్సెప్ట్ చేసేస్తారు. ఐ లవ్ యూ. ఒకరికొకరు తినిపించుకోవాలి. ఏంటి ప్రొసీజర్? ఒకరు తినిపించుకోండి. స్ట్రైట్గా ఉండాలి. నువ్వు ఇద్దరు ఒకేసారి పెట్టు. ఒకేసారి పెట్టు.